సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ జల్లెడ శ్రీనివాస్ ఓంకారం. నలభై వసంతాల చిరుప్రాయంలోనే సేవారంగంలో అడుగుడి సుష్మా గౌడ్ ఫౌండేషన్ స్థాపించారు శ్రీ శ్రీనివాస్ గారు. గుంటూరు నగరపాలక సంస్థలో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు జిల్లా బీసీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రాష్ట్ర బీసీ యూత్ ప్రధాన కార్యదర్శిగా, గుంటూరు పట్టణ వినియోగదారుల సంఘం కార్యదర్శిగా తన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫౌండ్ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కోశాధికారిగా పనిచేస్తూ ఉన్నారు. వారు తన మొదటి కుమార్తె 2 సంవత్సరాల వయసులో చనిపోవడంతో ఆ పాపను చిరంజీవిగా చూడాలని చెప్పేసి అభిలషిస్తూ 2003 సంవత్సరంలో చాలా పెద్ద మనసుతోటి సుష్మా గౌడ్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ప్రారంభించి దాని ద్వారా పేద బడుగు వర్గాలకు కుట్టు మిషన్లు, 3 చక్రాల బండ్లు, అనేక మంది నిరుపేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అదేవిధంగా ఆ పాప పేరు మీద ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించున్నారు. వీరు ప్రతి సంవత్సరం కొన్ని వేల రూపాయలు వెచ్చించి నోటు పుస్తకాలు పేద విద్యార్థులకి పంపిణీ చేస్తూ ఉన్నారు. వారిని సన్మానించాలని చెప్పేసి ఆలోచన చేసి నేను గుంటూరు సత్యం గారు నేను వెళ్ళినప్పుడు వారు మాకు చెప్పింది ఏంటంటే, కారులో నోటు పుస్తకాలు వేస్తూ బయలుదేరతారట వీరు భార్యాభర్తలు ఇద్దరు. ఎక్కడైతే స్కూల్ కనపడితే అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆ పాప పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి పంచుతున్నటువంటి మంచి వ్యక్తి శ్రీనివాస్ గారు. అదేవిధంగా వారు చేసేటువంటి ప్రతి సేవా కార్యక్రమంలో వారి శ్రీమతి యొక్క సహకారం పూర్తిగా ఉంది. వారే ఎక్కువగా శ్రీనివాస్ గారిని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉంటూ చేస్తూ ఉన్నారు. ఇంకా వారు ఇప్పటికే సుమారు 20 లక్షల రూపాయలు ప్రోగు చేసి ఒక పర్మనెంట్ ట్రస్ట్ ని, ఇంకా అవసరమైతే 50 లక్షల రూపాయలైనా ప్రోగు చేసి ఎక్కువగా వారి సొంత డబ్బులు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యక్రమాలు ఈ జిల్లా వ్యాప్తంగా, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నా అభిలాష చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. అటువంటి మంచి వ్యక్తిని ఈరోజు సత్కరించుకోవడం ఎంతైనా ముదావహం. వారిని సత్కరించవలసిందిగా మా సత్యం గారిని కోరుచున్నారు. కొంచెం వెనక్కి రమ్మ మేడం. చూడమ్మా రైట్.